ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతాను. 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. ఇక్కడ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు చేసినటువంటి ఈ ప్రార్థనలో మనం చక్కటి మాదిరిని, ఒక క్రమాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా ఇలాంటి మాదిరికరమైనటువంటి ప్రార్థన, ఈ క్రమం మనం పాటించడం మనకు ఎంతైనా దీవెనకరం. యాకోబు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. తన అన్న 400 మందితో ఎదుర్కొనడానికి వస్తున్నాడని తెలియగానే కంగారు పడి భయపడుతూ భయములో ప్రార్థిస్తూ ఉన్నాడు. యాకోబు గారు కూడా అదే అంటాడు. యాకోబు తన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే వాళ్ళు ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చెయ్యాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం, యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దేన ప్రార్థనలు చేసిరి. శ్రమలో నిన్ను తలంచుకున్నారు, నీ శిక్ష వాళ్ళ మీద పడింది కాబట్టి వాళ్ళు విశేషంగా దేన ప్రార్థనలు చేశారు. ఆలోచన చేస్తే యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థించినట్లు మనకు బైబిల్లో వ్రాతపూర్వకంగా కనబడలేదు. ఆ తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాలు మామయ్య గారి ఇంటి దగ్గర ఉన్నాడు, పద్దనరాములో. అక్కడ కూడా ప్రార్థించినట్లు ఏమీ బైబిల్లో రాయబడలేదు. ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇప్పుడు శ్రమలో ప్రార్థన చేస్తున్నాడు.
మనం శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ఎల్లప్పుడూ ఎడతెగక ప్రతి విషయంలో ప్రతి స్థలములో ప్రార్థించాలి. ఇక్కడ శ్రమ వచ్చింది, శ్రమలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన మనం ఎల్లప్పుడూ చేయాలి, ఎడతెగక చేయాలి, ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి, ప్రతి స్థలంలో ప్రార్థించాలి. శ్రమలు వచ్చినప్పుడు మరింత విశేషంగా ప్రార్థించాలి. అనుదినము ఎడతెగక ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రతి స్థలంలో మనం ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు మరింత ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు మరింత ఎక్కువగా మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన శ్రమల నుంచి మనల్ని విడిపిస్తుంది. ప్రార్థన ద్వారా మనం ఆదరించబడతాం. ప్రార్థన ద్వారా మనం బలపరచబడతాం. ప్రార్థన మనకు జయాన్ని ఇస్తుంది. ప్రార్థన దేవునికి మనం అర్పించే బలి అర్పణ లాంటిది. కాబట్టి మనం ప్రార్థనలో గడపాలి. చాలామంది భక్తులు ప్రార్థన గురించి చాలా విషయాలు తెలియపరిచారు. వారి వారి అనుభవాల్లో ఉండి, వారి జీవిత అనుభవాల్లో ఉండి ప్రార్థన యొక్క అర్థం ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి. ప్రసంగికులంటే సాతానికి భయం లేదంట, కానీ ప్రార్థించేవారంటే మాత్రం సాతాను వణికిపోతాడంట. ప్రార్థన సాతానుకి కొరడా లాంటిది అన్నాడు ఒక భక్తుడు. ప్రార్థన విశ్వాసికి ప్రాణవాయువు లాంటిది. ప్రాణవాయువు మనిషిని జీవింపచేసినట్లు ప్రార్థన కూడా విశ్వాసిని ఆత్మీయంగా జీవించి ఉండేటట్లు చేస్తుంది. ప్రార్థనా జీవితం లేకపోతే మనం జీవించుచున్నాము అనే పేరు మాత్రం ఉంటుంది, కానీ మనం మృతులమే. ప్రార్థన విశ్వాసి జీవితానికి సారాన్ని ఇస్తుంది. ప్రార్థన లేకపోతే మనం నిస్సారంగా మిగిలిపోతాం అన్నమాట. ఆత్మీయంగా చచ్చిపోతాం. ప్రార్థన అంటే ఏంటి అసలు? మార్గం అంధకారంగా ఉందనుకోండి, నన్ను నడిపించు ప్రభువా అని మన చేతిని దేవుని చేతికి అప్పగించడమే ప్రార్థన అంటే. గ్రహించలేని విషయాలు గ్రహించేటట్లు చేయమని దేవుని మీద ఆధారపడమే ప్రార్థన అంటే. మన జీవితంలో మనకు సంభవించేటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడానికి, స్థిరంగా ఉండడం కోసం దేవుని పాదాల చెంత కనిపెట్టడమే ప్రార్థన అంటే. హృదయం అంతా కూడా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, భారభరితంగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనే గమనికే ప్రార్థన. మన జీవితం గడ్డు సమస్యలతో ఉన్నప్పుడు దేవుని తీర్మానాన్ని అంగీకరించడమే ప్రార్థన అంటే.
మన జీవితంలో ప్రతి విషయంలో నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అనడానికి రుజువు ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన అనేది దేవునితో పరస్పర సహవాసం లాంటిది. దేవుడు నీతో కలిసి పనిచేసేందుకు నీవు దేవునికి ఇచ్చేటువంటి అవకాశం అన్నమాట ప్రార్థన అంటే. ప్రార్థన వల్ల నువ్వు సంతృప్తిని పొందుతావు, నీ ఆత్మీయ దాహం తీర్చబడుతుంది. జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించే కార్యమే ప్రార్థన అంటే. దైవాత్మతో మన ఆత్మని ఐక్యపరచుకోవడమే ప్రార్థన అంటే. మన స్వచిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవడమే ప్రార్థన అంటే. ప్రార్థన ద్వారా దేవునితో మనకు కలిగేటువంటి స్నేహ సంబంధం వల్ల మనం ఆనందిస్తూ ఉంటాం ప్రార్థనలో. ప్రభు చెప్పినట్లు శోధనను తప్పించుకోవడానికి మెలకుగా ఉండడమే ప్రార్థించడం. పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో మన పాపాన్ని గ్రహించి దాన్ని విడిచిపెట్టి మన జీవితాన్ని దేవుని దృష్టిలో సరిచేసుకోవడమే ప్రార్థన అంటే. ఇంకా ప్రార్థన అంటే మనకున్నటువంటి ప్రతి అక్కరను దేవుణ్ణి అడిగి పొందడమే ప్రార్థన అంటే. ఆత్మ రక్షించబడాలన్నా, ఒక ఆత్మ రక్షించబడాలన్నా, మన సేవ ఫలవంతంగా ఉండాలన్నా దేవుని సహాయాన్ని పొందడమే ప్రార్థన అంటే. మన యావత్ జీవితం దేవుని దిద్దుబాటుకి వశపరచుకోవడం ప్రార్థన అంటే. కాబట్టి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రతి చోట ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు మరింత విశేషంగా మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు సాతాను గడగడ వణికిపోతాడు. కాబట్టి మరింత విశేషంగా మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం మంచిది. రెండవ విషయం, ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 9వ వచనంలో, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని వారి తండ్రుల నామంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అసలు యాక్చువల్గా మనం ఎవరి నామంలో ప్రార్థన చేయాలో తెలుసా? ఆదాము నామంలో ప్రార్థన చేయాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే దేవుడు సర్వ అధికారాలు ఆదాముకి ఇచ్చాడు. అయితే ఆధిక్యతను ఆదాము పోగొట్టేసుకున్నాడు. కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు దానిని సంపూర్తి చేశాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే మనం ప్రతి ప్రార్థన కూడా యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం. ఇక్కడ యాకోబు తన తండ్రుల నామంలో ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి. చాలామంది
భక్తుల్ని పెట్టి ప్రార్థిస్తూ ఉంటారు. అది వాక్యానుసారం కాదు. కొంతమంది మరియమ్మ నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకా పరిశుద్ధులు ఉంటారు కదా, పరిశుద్ధుల నామంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అది వాక్యానుసారం, వాక్యక్రమం కాదు. మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి. యోహాను సువార్త, వాక్యమే మనకు ప్రమాణం. వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు దేన్ని అడుగుతారో దాన్ని చేస్తాను. నా నామమున మీరు ఏమి అడిగినా సరే నేను చేస్తాను. యేసుప్రభువే స్వయంగా ఈ మాటలు చెప్తున్నారు. 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15 అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించండి, మీ ఫలాలు నిలిచి ఉండనియండి అంటాడు. 16వ అధ్యాయం 23-24 వచనాలు. ఆ దినమున మీరు దేన్ని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, 19-20 వచనాలు చదువుతాను. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటున్నాడు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. కానీ అక్కడ తన నామం పేరట ప్రార్థన చేయమని చెప్పలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళబోయే ముందు ఆయన నామమున ప్రార్థన చేయాలని చెప్పాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. చాలామంది మరియమ్మ నామం పేరట చేస్తారు. కొంతమంది వాళ్ళ సంస్థ స్థాపించినటువంటి వారి పేరట ప్రార్థన చేస్తారు. వాళ్ళ మిషన్లు, వాళ్ళ సంస్థలు స్థాపించిన పెద్దలు ఉంటారే, వాళ్ళ పేరున చేస్తారు ప్రార్థన. అది వాక్యానుసారం కాదు. యేసుక్రీస్తు నామం పేరటే మనం ప్రార్థన చేయాలి. మొదటిది, ప్రతిదినం ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రతి స్థలంలో ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు మరింత విశేషంగా ప్రార్థన చేయాలి. రెండవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట మనం ప్రార్థన చేయాలి.
మరి ఇంకెవరి నామం పేరట మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. యేసుక్రీస్తు ప్రభు నామం పేరట చేస్తేనే ఆ ప్రార్థన పరలోకానికి, తండ్రి సన్నిధికి చేరుతుంది. కాబట్టి ఎవరి పేరున చేయకండి, యేసుక్రీస్తు నామంలోనే మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలోనే. మూడవది, దేవుని వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? 9వ వచనంలో, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పావు కదా. నీకు మేలు చేస్తానని నాతో చెప్పావు కదా. 12వ వచనం, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేస్తూ నువ్వు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని సెలవిచ్చావు కదా. సెలవిచ్చిత్వే అంటున్నాడు. ఇక్కడ దేవుని వాగ్దానాలను ఎత్తి ప్రార్థిస్తున్నాడు. నీ బంధువుల వద్దకు నీ దేశానికి తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తానని చెప్పావు కదా ప్రభువా. సముద్రపు ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని సెలవిచ్చావు కదా. ముప్పై 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, ఆదికాండం 31:3, నీ పితరుల దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళు, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. 28వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును, నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదం. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు, యాకోబుకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆయన వాగ్దానాలు ఎత్తి ప్రార్థించాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో 25వ వచనం, 24, 25 వచనాలు చదువుతాను. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానములను స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చున్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిస్తే నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడగువాడు నీకుండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడగు నా తండ్రి నీవు నీ దాసుడును నా తండ్రియు నాకు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ కుమారులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నీవు నా ఎదుట ఎలా నడిచావో నీ కుమారులు కూడా నా ఎదుట అలాగే నడవాలి. అలాంటప్పుడు నా దృష్టికి అనుకూలంగా వాళ్ళు నడిచినప్పుడు ఇశ్రాయేల్ అందరినీ పరిపాలించడానికి సింహాసనం మీద అయి ఉండేవాడు ఒక్కడైనా నీకు ఉండక మానడని నా తండ్రికి నీవు వాగ్దానం చేసావు కదా ప్రభువా. నీవు నీ దాసుడైనటువంటి నా తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచు.
స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు? బబులోను దేశంలో చెరలో ఉన్నాడు. చెరలో వచ్చిన తర్వాత దేశ పరిస్థితులన్నీ మారిపోయాయని, దేశమంతా కూడా నాశనం చేయబడిందని, పట్టణపు ప్రాకారం చాలా చోట్ల కూలద్రోయబడిందని, గుమ్మాలు కాల్చబడ్డాయని ఈ సమాచారం విన్నప్పుడు నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఏడ్చి దుఃఖంతో ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపనలో చెప్తున్న మాటలేవి. ఆ విజ్ఞాపనలో తను చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో మీరు నా వైపు తిరగండి, నా ఆజ్ఞలను అనుసరించి నడవండి. ఒకవేళ భూదిగంతాల వరకు మీరు తోలివేయబడినా సరే అక్కడి నుండి సహా మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తాను. నా నామం ఉంటుంది, ఇక్కడ ఉంటుందని చెప్పి ఏ స్థలంలో అయితే నేను కోరుకున్నానో, ఏ స్థలంలో అయితే నా నామాన్ని ఉంచుతానని నేను ఏర్పాటు చేసుకున్నానో ఆ స్థలానికి మళ్ళా మిమ్మల్ని రప్పిస్తాను అని నీవే కదా ప్రభు సెలవిచ్చావు అని దేవుని వాగ్దానాలను గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ సందర్భం కొరకైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ సందర్భానుసారంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాగ్దానాలను ఎత్తి మనం ప్రార్థించడం అనేది మంచి పద్ధతి. కాబట్టి దేవుని వాగ్దానం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దేవుని వాగ్దానాలు, అనేకమైన ఉన్నాయి వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నిటినీ సందర్భానుసారంగా ఏ సందర్భానికి ఏ వాగ్దానం అవసరమో ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించాలి. అప్పుడు మరింత సహకారిగా. అందుకే చాలామంది అంటూ ఉంటారు, ఏమో తెలుసా, ప్రార్థన రావట్లేదండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి. ఎంతసేపు ఏం చేస్తామండి ప్రార్థన? అంతసేపు దేవుని విసిగించడమే కదండి అనేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ఎందుకు ప్రార్థన వాళ్ళు ఎక్కువ చేయలేరు తెలుసా? ఎందుకు వాళ్ళకి ప్రార్థన రాదో తెలుసా? వాళ్ళు వాక్యం చదవరు కాబట్టి. చదువు లేని వాళ్ళు ఎలాగ చదవలేరండి. చదువు లేని వాళ్ళు మనకంటే బెటర్. చదువు లేని వాళ్ళు మనకంటే చాలా బెటర్. ఎందుకు తెలుసా? చదువు లేని వాళ్ళు శ్రద్ధగా వాక్యాన్ని విని ఆ వాక్య వాగ్దానాలన్నీ గుర్తుపెట్టుకుని మనకంటే బలమైన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మనమే వాక్యం చదవం, వాక్యాన్ని శ్రద్ధగా వినాం, ఇంకెక్కడ చేయగలం ప్రార్థన చెప్పండి? మీకు స్టఫ్ దొరకాలి కదా ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి మీకు కొన్ని మాటలు దొరకాలంటే మీరు దేవుని వాక్యాన్ని చదవాలి కదా. దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివిన వాడే ఎక్కువ ప్రార్థించగలడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాక్య వాగ్దానాలను ఎత్తి సందర్భానుసారంగా మనం ప్రార్థన చేయడం అనేది అది మంచి పద్ధతి. యాకోబు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి అనుకరణ గురించి మనం చెప్పుకుంటున్నాం. యాకోబు ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా అలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం మన జీవితానికి అన్వయించుకుంటూ చెప్పుకుంటున్నాం. 4వది, యాకోబు దేవుని యొక్క కృపను కొనియాడి ప్రార్థిస్తున్నాడు. చూడండి 10వ వచనంలో, నీవు
నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఎందుకంటే నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. ఇక్కడ చూడండి, యాకోబు దేవుని కృపను కొనియాడి ప్రార్థిస్తున్నాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారాలకి, ఈ సమస్తమైన సత్యమునకు నేను అపాత్రుడను. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాను, పద్దనరాముకి యోర్దాను దాటి చేతి కర్రతో మాత్రమే వెళ్ళాను. ఇప్పుడు సర్వ సంపదలతో సర్వ సమృద్ధితో నేను తిరిగి వస్తున్నాను. ఇదంతా నీవు ఇచ్చిందే. ఇలాగ నీవు నాకు ఇవన్నీ ఇవ్వడానికి నేను అపాత్రుడను, నేను పాత్రుడను కాను. ఇదంతా నీ కృపే. నీవే నాకు సర్వ సమృద్ధిని ఇచ్చావు. ఎప్పుడు ఏం చేయాలో నాకు నేర్పించావు. నీవే నాకు సర్వ సమృద్ధిని సర్వ సంపదలను ఇచ్చావు, నన్ను బలపరిచావు. ఇదంతా నీ కృప అంటున్నాడు. ఇలాంటి మేళ్ళు నేను పొందడానికి నేను అపాత్రుడను. నీవు చేసిన ఉపకారాలు నేను పొందుకోవడానికి నాకు అర్హత లేదు. ఇదే దేవుని కృప. కాబట్టి దేవుని కృపను కొనియాడాలి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నాం కదా, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 24, 22 నుంచి మనం చదువుదాం. ఇశ్రాయేలు సమాజకులందరూ చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను క్రిందైన భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉండివాడవై ఉన్నావు. చూడండి, ఇక్కడ దేవుడు చేసినటువంటి మేళ్లను, ఉపకారాలను కొనియాడుతున్నాడు. నేడు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువు మన పట్ల చూపినటువంటి కృపను మనం కొనియాడాలి. మన పట్ల చూపించిన ప్రేమను, మన పట్ల చూపించిన ఆయన కృపను, మన పట్ల ఆయన తన వాత్సల్యతను కనుపరిచాడు. కాబట్టి ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు ఆయన మన జీవితాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకున్నటువంటి మనం ఆయన కొనియాడాలి. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. మన పాపాలను ఆయన భరించాడు. కృపచేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిలువలో వేలాడాడు. మనల్ని రక్షించడానికి మన శిక్ష ఆయన భరించాడు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మన కోసం ఆయన మరణించాడు. మరణాన్ని ఓడించి మరణం యొక్క బలము గలవాని చేతిలో నుండి మనల్ని విడిపించి మనకు శాశ్వత ఆనందాన్ని, రక్షణను, మహిమను, తన మహిమను మనకిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు మన జీవితాల్లో ప్రభు చేశాడు. ఇవన్నీ ఆయన కృపా కార్యాలు. కృప ద్వారా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలు. కాబట్టి ఆయన కృపా కార్యాలని మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన కృపలను తలపోసుకుంటూ మనం నిత్యము ప్రభుని స్తుతిస్తూ ప్రార్థించాలి. ఇది చాలా మంచి పద్ధతి. ఇది చాలా మంచి పద్ధతి. కాబట్టి ఆయన కృపను, ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన ఉపకారాలని, ఆయన చేసిన అద్భుతాలని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని, ఆయన చేసిన గొప్ప కార్యాలని, వాటన్నిటిని తలపోసుకుంటూ మన రక్షణ కొరకు ఆయన ఎలాంటి త్యాగం చేశారో ఆ త్యాగానంతటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించాలి. ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద గొప్ప వ్యక్తి దగ్గరికి కలవాలని వెళ్ళారండి, ఒక గొప్ప వ్యక్తిని సహాయం చేయమని అడగడానికి, మీ అబ్బాయికి ఏదో ఉద్యోగం కొరకో దేని కొరకు వెళ్ళారు అడగడానికి, ఈ ఎమ్మెల్యే దగ్గరికో లేకపోతే ఇంకా పెద్ద వ్యక్తుల దగ్గరికి.
వెళ్ళిన వెంటనే మా అబ్బాయికి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టండి అని అడిగాం వెంటనే కదా. ఏం చేస్తాం? వాళ్ళు మంచి పనులు చేసినా చేయకపోయినా, వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చేయకపోయినా, వాళ్ళ గురించి 4 ముక్కలు మంచి మాటలు పలుకుతాం. అవునా? మీరు మంచోళ్ళండి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, లేకపోతే మీరు అధికారంలోకి వచ్చాక ఇలా చేశారండి, అలా చేశారండి, వాళ్ళ చెయ్యిని కూడా చెప్పేస్తాం మనం. ఎందుకంటే వాళ్ళతో అవసరం ఉంది, వాళ్ళతో పని చేయించుకోవాలి కాబట్టి. మరి మన ప్రభువు పని చేయలేనివాడు కాదు. మన ప్రభువు గొప్పవాడు, సమర్థుడు, శక్తిమంతుడు కదండి. మన ప్రభువు మన జీవితాల్లో నిజంగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లేని వాటిని పొగడక్కర్లేదు కదా మనం ప్రభుని. ఉన్నవే కదా మనం చెప్పాల్సినవి. అలా పొగడ్తలతో ముంచెత్తి అప్పుడు చెబుతాం, మా అబ్బాయికి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టండి అని. లేని వాటిని చెప్పమని నేను చెప్పట్లేదుగా. ప్రభు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన మన జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు ఒక్కసారి ఆలోచన చేసి ఊహిస్తే మనం పాత్రులమేనా? అసలు మనల్ని ఈ స్థితికి ఆయన నడిపించడానికి ఆయన చేసిన త్యాగం, ఆయన చూపించిన కృప, ఆయన చూపించిన జాలి, ఆయన మనల్ని ఉంచిన స్థితి, అసలు వీటన్నిటికీ మనం సరిపోతామా? సరిపోం కదా. అందుకే అంటున్నాడు యాకోబు, నేను అపాత్రుడని, నీవు చేసిన సమస్త ఉపకారాలకి, సమస్తమైన సత్యమునకు నేను అపాత్రుణ్ణి అంటున్నాడు. కాబట్టి ప్రభువు యొక్క గొప్పతనం, ప్రభు ప్రేమ, ప్రభు కృప, ప్రభు దయ మనం తలపోసుకుంటూ నిత్యము ఆయన స్తుతించి ప్రార్థించాలి. ఆఖరిది చాలా దీన మనసుతో ప్రార్థించాడు. నేను అపాత్రుడను అంటున్నాడు 10వ వచనంలో. నేను అపాత్రుడు. తగ్గించుకుంటున్నాడు. మనం కూడా ప్రార్థనలో తగ్గాలి. దేవుని ఎదుటి ప్రార్థించేటప్పుడు కొంతమంది గర్వంగా చేస్తూ ఉంటారు ప్రార్థన. చేస్తానన్నావు కదా, చేయవా ప్రభా, దెబ్బలాడినట్టు చేస్తూ ఉంటారు. దీనత్వం ఉండాలి కదా ప్రార్థన చేసేటప్పుడు. దీనత్వం ఉండాలి. విశేషంగా దీన ప్రార్థనలు చేశారంటాడు కదా యెషయా గారు. 34వ కీర్తన 6వ వచనం చదువుదాం. కీర్తన 34:6. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా, అదే అధ్యాయం 18వ వచనం అంటాడు, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. యెషయా గారు అంటాడు కదా 57వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57:15 చదువుదాం. 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను, దేన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎక్కడ నివసిస్తున్నాడంటే ఆయన? వినయము గలవారి యొద్ద, దేన మనస్సు గలవారి యొద్ద. నీకు దేన మనస్సు లేకుండా, నిన్ను నువ్వు సరిచేసుకోకుండా, నిన్ను నువ్వు తగ్గించుకోకుండా, నిన్ను నువ్వు సరిచేసుకోకుండా, నిన్ను నువ్వు ప్రభు సన్నిధిలో ప్రభుతో సమ్మతి పరచుకోకుండా నువ్వు ఎన్ని విశేషమైన దీర్ఘ ప్రార్థనలు చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇతరులతో దెబ్బలాడేస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు. సమాధానంగా ఉండరు, ప్రార్థన చేస్తారు. గొడవలు పెట్టేసుకుంటారు, ప్రార్థన చేసేస్తారు. పరిశుద్ధంగా ఉండరు, ప్రార్థన చేసేస్తూ ఉంటారు. నీతిగా బ్రతకరు, ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఏంటి ప్రయోజనం ఏంటండి వాటి వల్ల? అవి వింటాడా ప్రభు? అవి వింటాడా?
ఆలోచించండి. మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, బి పార్ట్. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని దానికి భయపడతాడో, అయ్యో ప్రభు ఇలా చెప్పాడు నేను ఇలాగే చేయాలి అని ఎవడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తాడో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. అందుకే పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అంటాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ప్రార్థనలో దేన మనస్సుతో దీనులుగా విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. 5 విషయాలు చెప్పుకున్నాం. 1, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రతి విషయంలో ప్రతి స్థలంలో ప్రార్థన చేయాలి. 2, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. 3, ఆయన వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయాలి. 4, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలను కొనియాడుతూ ప్రార్థన చేయాలి. 5, దీన మనస్సు కలిగి దీనులమై మనం ప్రార్థన చేయాలి. యాకోబు ఈ 5 విధాలుగా మనకు ప్రార్థన విషయాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.